సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక కార్యాలయాన్ని ముట్టడించారు పారిశుద్ధ్య కార్మికులు. పారిశుద్ధ్య కార్మికులను సచివాలయాలకు బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు ర్యాలీ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎక్కడా లేని విధంగా హిందూపురంలో కమిషన్ తీసుకునే నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించారు కార్మికులు. సిపిపి కార్యాలయం ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మున్సిపల్ కమిషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్న తమకు సచివాలయాలకు బదిలీ చేయడం వల్ల మరిన్ని కష్టాలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 3 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు సిఐటియు నాయకులు. లేని విధంగా హిందూపురం మున్సిపల్ కమిషనర్ గారు అత్యుత్సాహం ప్రవర్తిస్తూ కార్మికులందరినీ సచివాలయాలకు బదిలించే పరిస్థితి చేస్తున్నాడు. ఇది సరైన పద్ధతి కాదని పలుసార్లు పలుమార్లు ఆయనకు రిప్రజెంటేషన్ ఇస్తే ఇంతవరకు చెవులకేసుకోకుండా కాలయాపన చేస్తూ మొండిగా వివరిస్తున్నాడు. నేను చెప్పిందే చట్టం, నేను చేసిందే వేదం, నేను చెప్తేనే మీరు వినాలన్న శాసనం ఒకటి నిర్ణయం చేసుకుని అధికార వర్గాలకి అధికార పార్టీ వాళ్ళతో సపోర్ట్ తీసుకొని ఆయన బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది సరైనది కాదు. మేము సచివాలయాలకు వెళ్ళము. మేము ఏదైతే పాత పద్ధతిలో మస్తు కొనసాగిస్తూ విధులకు వెళ్తున్నామో అదే విధంగా విధులకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు ఆయన కలెక్టర్ గారు, కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు ఢిల్లీకి వెళ్లారు. ఎందుకు వెళ్లారు ఢిల్లీకి? హిందూపురికి బెస్ట్ అవార్డు వచ్చిందని. ఆ బెస్ట్ అవార్డు రావడానికి కారణం మున్సిపల్ కార్మికులు. మేము కదా మా కార్మికుల సమస్యలు పరిష్కరించుకున్నారు. ఢిల్లీకి వెళ్ళాడు ఆయన. ఢిల్లీకి వెళ్ళి ఈ రోజు బహుమతి తీసుకోవడానికి వెళ్ళాడు. మేము పనిచేస్తేనే కదా ఈ రోజు హిందూపురం మున్సిపాలిటీకి ఇంత పేరు వచ్చింది. మరి మేము చేసినటువంటి పనిని గుర్తించకుండా మా పైన ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని తెచ్చుకున్నటువంటి జీవోలు 6 జీవోలు ఉన్నాయి. 6 జీవోలు ఏ ఒక్కటి ఇంప్లిమెంటేషన్ చేయకుండా 3 నెలలు అవుతున్న జీతాలు ఇవ్వకుండా కార్మికులతో పెట్టి చాకరీ చేపిస్తున్నాడు. పనిముట్లు పరికరాలు ఇవ్వకుండా వాళ్ళతో పని చేపిస్తున్నాడు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా కమిషనర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ స్పందించి మున్సిపల్ కార్మికులు న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించకపోతే ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు ధర్నాలో ఉన్నారో ఈ ధర్నాను ఇదే విధంగా